చూశారు కదా. ఇందులో ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ ఈరోజు ఫేస్బుక్ యొక్క యూజర్స్ దాదాపుగా 500 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఫేస్బుక్ యొక్క నెట్వర్త్ గనక మనం చూస్తే ఇండియన్ కరెన్సీలో 75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ యొక్క కంపెనీ ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి గల కారణం ఏంటి అంటే, తను ఏదైతే ఫేస్బుక్ ని ఒక గొప్ప వ్యాపారంగా మలిచాడో, అలా వ్యాపారంగా మలిచే ముందు ఆయన ఒకరి సలహా తీసుకున్నాడు. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ CEO. ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే, నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే, నీవు అనుకున్నది సక్సెస్ అవ్వాలి అంటే, మొదటగా నీవు భారతదేశానికి వెళ్ళి అక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించు అని చెప్పాడు. అదే మాటని స్వయంగా ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ మన యొక్క దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అలాంటిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, స్పిరిచువాలిటీతోనే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఆధ్యాత్మికత అంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఒక దేవుడు ఉంటాడు. దేవుడిని పక్కన పెట్టి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎన్ని విషయాల్లో మీరు ముందుకెళ్ళినా మీకు సక్సెస్ రావట్లేదంటే మీరు దేవుడిని మర్చిపోయారని అర్థం. దేవుడు అనే వ్యక్తి ఒక అద్భుతమైన సృష్టిని చేసినటువంటి సృష్టికర్త. దేవుడు అంటే మన ఊహకి అందనివాడు. దేవుడు అంటే మనిషికి ఏమాత్రము అంచనాకి రానివాడు. అలాంటి ఒక దైవశక్తిని మీరు విశ్వసించి ఆ దైవశక్తిని మీరు అనుభూతి చెందగలిగితే మీరు చేసే మేనిఫెస్టేషన్స్, మీరు అనుకున్నటువంటి జీవిత లక్ష్యాలను త్వరగా మీరు చేరుకోగలుగుతారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే బిలియనీర్ గా ఎదిగాడు. ఈ రోజు తను క్రియేట్ చేసిన ఫేస్బుక్ యాప్ యొక్క వాల్యూ 75 lakhs crores రూపీస్ అంటే అది మామూలు విషయమేమి కాదు. మీ జీవిత కాలంలో మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఒక పక్క ప్రణాళిక రాసుకొనండి. దీనికి మీలో ఉన్న ఆధ్యాత్మికతను మీరు యాడ్ చేయండి.